హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ 3 విడతల చెల్లింపుల గురించి మళ్ళీ తెరపైకొచ్చింది ఈ అంశము. సో, దీనిపైన తాజా అప్డేట్ న్యూస్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు మరియు డీఏ అరియర్స్ చెల్లింపుల విషయంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితిపై అత్యంత లోతైన మరియు సమగ్రమైన వివరాలను చూద్దాము. సో, ఈ అంశాన్ని గందరగోళం లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఏమేమి చెల్లించింది, ఇంకా పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి, ఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి, మరియు భవిష్యత్తులో రాబోయే చెల్లింపుల షెడ్యూల్ ఏమిటి అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా డీఏ బకాయిల గురించి మాట్లాడుకుంటే వీటిని 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది 2018 నాటి పాత పీఆర్సీ రేట్ల ప్రకారం లెక్కించాల్సిన బకాయిలు. అప్పట్లో డీఏ రేటు 27.248% నుండి 30.392% వరకు పెరిగింది. సో, ఈ పెరుగుదల జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు అంటే దాదాపు 30 నెలల సుదీర్ఘ కాలానికి వర్తిస్తుంది. సో, దీని ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని వారి పీఎఫ్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల విషయానికి వస్తే ఇటీవల అంటే జనవరి 14, 2026న వీరికి 90% మేర నగదును ప్రభుత్వం జమ చేసింది. ఇది వారికి కొంత ఊరటనిచ్చే పరిణామం అని చెప్పవచ్చు. రెండో విభాగంలో సగం పరిష్కారమై ఇంకా నగదు రూపంలో పెండింగ్‌లో ఉన్న బకాయిల గురించి తెలుసుకోవాలి. ఇవి కూడా 2018 పాత పీఆర్సీ పరిధిలోకి వచ్చేవి. డీఏ రేట్లు 30.392% నుండి 33.536% పెరిగిన కాలానికి ఇవి సంబంధించినవి. ఈ కాల పరిమితి జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు అంటే మరో 30 నెలల కాలానికి లెక్కించబడింది. దీని పరిస్థితి గమనిస్తే ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలో జమ అయినప్పటికీ సీపీఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన 90% నగదు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. సో, దీంతో పాటు జూలై 1, 2021 నుండి జూలై 31, 2021 వరకు ఉన్న ఒక నెల బకాయిలు కూడా చాలామందికి ఇంకా అందలేదు. సో, ఇది వారి ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతోంది. మూడోది అత్యంత సంక్లిష్టమైన అంశం ఏమిటంటే పీఆర్సీ బకాయిలతో ముడిపడి ఉన్న డీఏలు. వీటిని విడిగా కాకుండా కొత్త పీఆర్సీ అరియర్స్‌తో కలిపి చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఇందులో పాత పీఆర్సీ ప్రకారం 33.536 నుండి 38.776కి సంబంధించి 9 నెలల బకాయిలు అంటే జూలై 2019 నుండి మార్చి 2020 వరకు ఉన్నాయి. మరి అలాగే కొత్త పీఆర్సీ 2022 ప్రకారం జూలై 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న బకాయిలు కూడా ఇందులో చేరి ఉన్నాయి. ఈ మొత్తాలు ప్రస్తుతం పూర్తిగా పెండింగ్‌లో ఉన్నాయి మరియు ప్రభుత్వం వీటిని ఎప్పుడు విడుదల చేస్తుందనే దానిపై ఎటువంటి స్పష్టత లేకపోవడం ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే కోవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణాలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల డీఏలను అనగా జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 వీటికి సంబంధించి ఈ కాలాలకు సంబంధించి డీఏలు పూర్తిగా ఫ్రీజ్ చేసింది. దీని అర్థం ఏమిటంటే ఆ కాలానికి సంబంధించిన డీఏ పెంపుదలలు ఇక ఉండవు మరియు ఆ బకాయిలు ఎప్పటికి కూడా చెల్లించబడవు అని అర్థం చేసుకోవాలి. మరి ఇది ఉద్యోగులకు శాశ్వతంగా కోల్పోయిన ఆర్థిక ప్రయోజనం అనైతే చెప్పవచ్చు. మరి ప్రస్తుతం ఉద్యోగుల్లో అత్యంత అసంతృప్తికి కారణమవుతున్న అంశం 2022 పీఆర్సీ కొత్త స్కేల్ అమల్లో ఎదురవుతున్నటువంటి సాంకేతిక ఇబ్బందులు. కొత్త పీఆర్సీ జీవోలు జారీ అయినప్పటికీ ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులు పెట్టడానికి అవసరమైన ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఓపీఎస్, సిపిఎస్ మరియు పెన్షనర్స్ అందరూ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు 20.02% నుండి 22.75% డీఏ పెరిగిన 18 నెలల కాలానికి జనవరి 2022 నుంచి
జూన్ 2023 వరకు సంబంధించి అటు నగదు గాని, ఇటు పీఎఫ్ గాని జరగలేదు. సో, జరగలేదన్నమాట. కానీ 22.75% నుండి 26.39% వరకు అనగా 16 నెలల బకాయిలు, 26.39% నుండి 30.03% వరకు 15 నెలల బకాయిలు, మరియు 30.03% నుండి 33.67% వరకు 12 నెలల బకాయిలు ఉన్న డీఏ బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరగక అలాగే ఆగిపోయి ఉన్నాయి. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం భవిష్యత్తు చెల్లింపుల కోసం ఒక కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడం కొ కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. డీఏ రేటు 33.67% నుండి 37.31%కి పెంచిన కాలానికి అనగా జనవరి 2024 నుండి డిసెంబర్ 30, 2025 వరకు ఉన్న 21 నెలల కాలానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ బకాయిలను ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 అనే 3 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఇది భవిష్యత్తులో అందే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగులు తమకు రావాల్సిన పాత బకాయిల కోసం ఎదురుచూపులు కొనసాగిస్తూనే ఉన్నారు. సో, మరి మొత్తంగా చూస్తే ఓపీఎస్ ఉద్యోగులకు 2021 వరకు పీఎఫ్ ఖాతాలో సర్దుబాటు జరిగినప్పటికీ 2022 తర్వాత ఒక్క రూపాయి కూడా అటు నగదు గాని, ఇటు పీఎఫ్ రూపంలో గాని అందలేదు. సీపీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వారికి 2026 జనవరిలో అందిన కొంత మొత్తం మినహా మిగిలినవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నిటికి తోడు ప్రభుత్వం ఇంకా 3 కొత్త డీఏలను అనగా జూలై 2024, జనవరి 2025 మరియు జూలై 2025 వీటిని ప్రకటించాల్సి ఉంది. ఈ బకాయిలు మరియు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అరియర్స్ అన్నీ సత్వరమే పరిష్కారం కావాలని, తమ కష్టార్జితం తమకు సకాలంలో అందాలని ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, ఈ మేరకు మనకు అర్థమవుతుందేంటంటే, మనకు రిలీజ్ చేసినటువంటి 2018 నుండి డీఏ, డీఆర్ బకాయిలను చాలామందికి ఇంకా అందలేదన్నమాట. వాటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ విధంగా బకాయిలను చెల్లించకుండా ఉన్నప్పుడు పెరుగుతున్న ధరల దృష్ట్యా సగటు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఈ యొక్క ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నారనమాట. కాబట్టి ఆ బిల్లులలో ఏదో క్లియరెన్స్ త్వరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి వాటిని వెంటనే విడుదల చేసేలాగా ప్రభుత్వం అయితే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న డీఏ మరియు పీఆర్‌సీకి సంబంధించి తాజా అప్డేటు. ఇలాగే ప్రతి ఒక్క ఉద్యోగ మరియు పెన్షనర్‌కి సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.